ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఆ లిటరేచర్, ఆ విజువల్ మీడియం. మీ అమ్మమ్మ గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలా వరకు ఉంది యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే లిటరీ అంతా ఉంది అనుకోండి, ఇంట్లో అందరు రాసేవాళ్ళు ఉన్నారు, బట్ సినిమా తీయటం అన్న ఐడియా ఐ థింక్ ఆ రూట్స్ అక్కడ పడుంటాయి. అండ్ మా తాతగారు కథలు కొన్ని నాకు ఈ మధ్య కొత్తగా, నేను మా తాతగారు కథలు ఎక్కువ నేను చదవలేకపోయాను. మా తాతగారు రాసిన ఒక కథ పేరు మర్చిపోయాను నేను. ఆ కథ ఒక ఆయన నాకు వినిపించారు, వినిపించి అది చాలా విజువల్గా ఉంది ఆ కథ. ఇప్పుడు మీరు ఆయన మనోడు అంటే నమ్మచ్చండి, ఎందుకంటే ఈ కథ ఎంత విజువల్గా ఉందో, యూ హ్యావ్ దట్ థింగ్ ఫ్లేయర్ ఆయనకు కూడా ఉండాలి, దట్ టు విజువలైజ్ వాట్ అపారెంట్లీ మా తాతగారి ముందు తరం వాళ్ళు, 2-3 తరాల ముందు వాళ్ళు, దే వర్ ఆల్సో గ్రేట్ పెయింటర్స్ అండి, మ్యూజిషియన్స్ అండ్ పెయింటర్స్. మా తాతగారు అనుకుంటా. సో దెర్ వాజ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఆర్ట్స్, గ్రేట్, నాట్ ఓన్లీ రైటింగ్ బట్ సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, పెయింటింగ్లో కానీ ఆ వారసత్వం ఉంది. మీ నాన్నగారు కూడా చాలా సినిమాలకు పాటలు రాశారట కదండి? చాలా రాయలేదండి, మా నాన్నగారు జంజాల గారికి మీ సినిమాలకు కూడా రాశారు కదా? నా సినిమాలో అంతకుముందు, ఆ తర్వాతలో జోలపాట రాశారు. అండ్ జోలపాట కాదు, ఒక రొమాంటిక్ సాంగ్. తర్వాత గోల్కొండ హై స్కూల్ టైటిల్ సాంగ్ మా నాన్నగారు రాశారు. ఓకే ఓకే. ఈ 2 పాటలు అప్పుడప్పుడు, అంటే పెద్దవారు అయిపోయారు ఇప్పుడు, అడుగుతుంటారు మీ నాన్నగారి చేత రాయించచ్చు కదా నువ్వు అని. బట్ ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు చాలా రీసెర్చ్ వర్క్లో ఉన్నారు, అప్పుడప్పుడు నేను అడిగినప్పుడు ఇలా రాసిస్తూ ఉంటారు. మేబీ ఫ్యూచర్లో ఐ ఆస్క్ హిమ్ టు రైట్ మోర్. అయితే ఏంటంటే జంజాల గారికి, బాపు గారికి చాలా రాశారు. జంజాల గారు 2 జలసీతలో పురుషులలో పుణ్యపురుషులు వేరున పాట ఉంటుంది, అది కానీ, లేకపోతే నెలవంక అనే సినిమా తీశారు జంజాల గారు, అది అంత బాగా ఆడలేదు, అందులో అన్ని పాటలు మా నాన్నగారే. తర్వాత బాపు గారు కృష్ణావతారంలో చిన్నారి నవ్వు చిటిదామర పువ్వు అని పాట. సో అలా ఒకేషనల్గా రాశారు, బట్ అక్కడ ఎమ్మెల్యేపోయారు. సో మళ్ళీ ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసారు. కానీ ఆయన లైట్ మ్యూజిక్కి చాలా పాటలు రాశారు కదండి. నేను విన్నది ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలో చాలామంది సింగర్స్ ఇప్పుడు అంటే లైట్ మ్యూజిక్ ఎవరైతే పాడుతుంటారో 70% ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి పాటలే ఉంటాయి విన్నాను. మా నాన్నగారు రేడియో ద్వారా ఎక్కువ పాపులర్ అండి. ఇప్పుడు తేనెల తేటల మాటలతో అనేది మా నాన్నగారు రాసిన పాట, అది పెద్ద సూపర్ హిట్ సాంగ్ అనొచ్చు అనమాట. అంటే ఎప్పుడు మీకు స్వాతంత్ర దినోత్సవం వచ్చినా ఇవన్నీ ఈ పాట రేడియోలో మోగుతూ ఉంటుంది. తర్వాత మా నాన్నగారు రాసిన పాటలు చాలా మీరన్నట్టు వర్ధమాన గాయకులు కానీ, గాయని మండలి కానీ పోటీలో పాడడము, ఆల్ ఇండియా రేడియోలో పాడడం, ఆ విధంగా హీ హెస్ బికమ్ సినానిమస్ విత్ ఆల్ ఇండియా రేడియో. సో మా నాన్నగారికి సినిమా రంగం కంటే విపరీతమైన పేరు. ఒక 25 ఏళ్ళు రామాచారి గారు చెప్పారు, ప్రస్తావించారు దీని గురించి. శ్రీకాంత్ శర్మ గారి పాటలు మా నాన్నగారు చాలా పాడి పెరిగాము. అదే అసలు మా నాన్నగారి పేరు ఆల్ ఇండియా రేడియోతోనే ఎక్కువ ముడిపడి ఉంటుంది. అది ఒక విషయం చెప్పండి, ఒక డైరెక్టర్ రైటర్ కూడా అయితే ఒక ఎడ్జ్ ఉంటుంది కదండి ఎట్ ఎనీ కాస్ట్. అంటే ఒక సినిమా తీయటంలో అంటే రచన, ఇప్పుడు సినిమా రచన అనేది ఒక అనకూడదు కానీ వండడం అనే ఒక కాన్సెప్ట్లో కొంతవరకు నడుస్తుందండి. నిజమైన రచన, సినిమా రచన అనేది వేరే ప్రక్రియ, స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది. ఇప్పుడు ఒక 10 మంది రైటర్స్ పెట్టుకుని అందరు రాసింది నేను క్రోడీకరించి చేయడం రచన కాదు. మీరు నిజంగా ఒక ఫిల్మ్, ఒక నవల రాసినట్టు, ఒక నాటకం రాసినట్టు, కథానికి రాసినట్టు రాయగలిగేవాళ్ళు నా దృష్టిలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలా మీరు రాయగలిగినప్పుడు ఖచ్చితంగా అది ఎడ్జ్. ఎందుకంటే మీరు ఏదనుకుంటున్నారో విజువల్గా తర్వాత అది మీరు ముందరే ఒక రకమైన ఒక మీకు ఒక ఏమంటారు, ఒక రూపం ఏర్పడుతుంది పేపర్ మీద. ఏర్పడి మీరు దాంతో సహజీవనం చేయడం మొదలెడతారు, ఆ కథతో, ఆ పాత్రలతో, ఆ గమనంతో సహజీవనం చేసినప్పుడు మీకు చాలా విచిత్రమైన ప్రాసెస్ అది. కొంతకాలం తర్వాత కథే తాను రాసుకోవడం మొదలెడుతుంది, పాత్రలు మాట్లాడడం మొదలెడతాయి. అంటే ఇదొక మంబోజంబో కాదు, ఇదో అబ్బా చాలా రొమాంటిక్గా చెప్తున్నాడు అనేది కాదు. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వెన్ యూర్ రైటింగ్. అండ్ మోస్ట్ మ్యాజికల్ మూమెంట్ ఎప్పుడంటే రైటర్ డైరెక్టర్కి మీరు రాసిన పాత్ర తెర మీద కనబడినప్పుడు. ఇప్పుడు నాకు అలా మ్యాజికల్గా కనబడింది జెంటిల్మన్లో క్యాథరిన్ పాత్ర నివేద చేసినప్పుడు, అలాగే అనన్య పాత్ర ఈషా చేసినప్పుడు, అలాగే జెంటిల్మన్లో జై పాత్ర నాని చేసినప్పుడు, మన అష్టాచమ్మాలో ఆనంద్ పాత్ర శ్రీనివాసరావు చేసినప్పుడు, యూనో. అండ్ ఇప్పుడు అమితుమిలో వెన్నెల కిషోర్ చేసే పాత్ర, ఇది మనం రాసినప్పుడు దానికి ప్రాణం, లిటరల్గా ఒక యాక్టర్ దానికి ప్రాణం పోయడం అనేది అది రైటర్ అయినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే మీరు నిజంగా 100% సృష్టించినప్పుడు ఆ పాత్రని.
వేరే వాళ్ళు ఎవరు రాసిన పాత్ర కాదు. ఆ పాత్ర యొక్క స్వరూపం ఎలా ఉండాలి, స్వభావం ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అని మన వాళ్ళు అంటుంటారు చూడండి, శారీరక భాష ఎలా ఉండాలి, శారీరక భాష దరిద్రం మాట్లాడండి, శరీర ఆకృతి ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన అనాలి. శారీరక భాష అనేది లిటరల్ ట్రాన్స్లేషన్, అది ప్రవర్తన ఎలా ఉండాలి, భౌతికమైన ప్రవర్తన అండ్ మానసిక ప్రవర్తన ఎలా ఉండాలి. ఇవన్నీ మీరు కొన్ని పాత్రలు సృష్టించినప్పుడు వాళ్ళకి సడన్గా నటులు వాటిని జీవం పోసినప్పుడు, అంతకుముందు ఆ తర్వాతలో రావు రమేష్ గారి పాత్ర ఫర్ ఎగ్జాంపుల్, అది దట్ మ్యాజిక్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ నో ఆర్గానిక్గా. రచన అనేది ఒక ఆర్గానిక్ ప్రాసెస్ అని మీరు భావించినప్పుడు, అంటే ఒక తెల్లటి కాగితంలోంచి మాటల్లోంచి భావాలు పుట్టి, వాటిలోంచి పాత్రలు పుట్టి, వాటిలోంచి కథ పుట్టి, వాటిలోంచి కథాగమనం పుట్టి, ఆ కథాగమనం ఒక రూపాన్ని ఏర్పరచుకుని దానికంటూ ఒక ప్రాణం ఏర్పడి, ఆ ప్రాణం స్లోలీ సినిమాలోకి నిజంగా లివింగ్ బీయింగ్స్ అంటాను చూడండి, నిజమైన మనుషులు నిజమైన పాత్రల కింద ఏర్పడడం అనే ప్రాసెస్, ఆ రచన మీరు చేయగలిగినప్పుడు డెఫినెట్లీ దట్స్ అ డిఫరెంట్ క్రీచర్. ఆ థ్రిల్ వేరు. బట్ మోస్ట్లీ నేను చూసేది మోస్ట్లీ కుక్డ్ అప్. అంతకుముందు సినిమాలో హిట్ అయిన ఎలిమెంట్స్ కొన్ని పెట్టి సెంటిమెంట్ పెడదాం సార్, కామెడీ పెడదాం సార్, దట్ ఈస్ నాట్ రైటింగ్ ఫర్ మీ. ఒక విషయం చెప్పండి, మీరు యువర్ స్టోరీ రైటర్, మీరు కథ రాస్తారు, స్క్రీన్ ప్లే రాస్తారు, డైలాగ్స్ రాస్తారు. అందుకనే నేను మీ సినిమాకి ఒక్కొక్క సినిమాకి 2 ఏళ్ళు తీసుకుంటారు మొత్తం కూర్చొని దాన్ని మీరే అంటే మీరు మొత్తం అన్ని మీరే రాయాలి కాబట్టి, మీరే మొత్తం వండాలి కాబట్టి, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కూరగాయలు కట్ చేసుకొని కొన్ని నేను కావాలని ఆలస్యం చేసిన ఉంటాయి, అంటే రచనలో టైం పట్టింది, కొంచెం వేరే ఫ్యాక్టర్స్. ఒకప్పుడు ఒక సినిమా మనం రాస్తామో జరగదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, అన్ని కలిపి వాటెవర్. బట్ నేను అనేది ఏంటంటే యు ఆర్ వన్ మ్యాన్ షో, అంటే 1 year it takes అండి. మీరు రాయాలి, రాసిన కథకి మళ్ళీ స్క్రీన్ ప్లే రాయాలి, దాని డైలాగ్స్. ఐ డోంట్ నో వెదర్ యు రైట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఆర్ ముందు ఒక ప్రాసెస్, ముందు కథ రాసుకుంటారు. కథ రాయడానికి ముందర ప్రాసెస్, ఐడియా, దాన్ని ఇలా గిలుక్కుంటూ అది ఒక కథ కింద ఏర్పడుతుంది. ట్రీట్మెంట్ రాస్తానే తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత ఒక యూనో ఒక 1 line ఆర్డర్ రాస్తాము, 1 line ఆర్డర్ తర్వాత ట్రీట్మెంట్ రాస్తాము, దాని తర్వాత స్క్రీన్ ప్లే రాయడం మాట్లాడతాం. అది సో ఇవన్నీ రాసిన తర్వాత మీరు అన్నట్టు స్క్రీన్ మీద ఒక్కసారి ఆ నటీనటులు మీరు రాసిన పదాలని వాళ్ళు వల్లిస్తుంటే అక్కడ ఆ ఇమోషనల్ కనెక్ట్, ఆ ఇమోషనల్ యూనో ఐ థింక్ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది రాదు. ఐ థింక్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఈస్ అండ్ ద మోస్ట్ డెడ్లీ అండ్ ద మోస్ట్ రిస్కీ పార్ట్, అంటే మిమ్మల్ని ఎంత పైకి ఎత్తగలతో అంత కొంగ తీసేయగలదు. ఎప్పుడు మీకు పైకి వెళ్తారంటే నా దృష్టిలో మీరు కెమెరా రోల్ అయ్యి మీరు ఎగ్జాక్ట్లీ ఎలా అనుకున్నారో అలా ఆ పాత్ర ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ నటుడు నటిస్తున్నప్పుడు, మీరు ప్రపంచంలో అన్న ఐశ్వర్యం అంతా మీకు ఒళ్ళో పోసినా కూడా ఇట్ కెనాట్ కాంపెన్సేట్ దట్ జాయ్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగినప్పుడు మీరు కోలుకోవడానికి కూడా టైం పడుతుంది. మీరు అనుకున్నది అస్సలు జరగనప్పుడు, మీరు అనుకున్నది బెసిగినప్పుడు, మీరు అనుకున్న అపశృతి వచ్చినప్పుడు, ఒక సినిమా మీరు అనుకున్నట్టు జరగనప్పుడు, మీరు అనుకున్న ఎమోషన్ ప్రేక్షకుల్లో పలకనప్పుడు, ప్రేక్షకులు ఎలాంటి వాళ్ళు అంటే దే ఆర్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ యు ఆర్ ప్లేయింగ్. ఒక తాన్పురాని మీరు ప్రేక్షకులు అనేవాళ్ళు, మీరు యువర్ దే ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ యు ఆర్ ప్లేయింగ్ దెమ్ ఇన్ అ నైస్ వే. మీరు వాళ్ళ చేత అపశృతులు పాడిస్తున్నారు అనుకోండి, దెన్ ఇట్స్ అ హారిబుల్ ఫీలింగ్. బట్ ఆ ఆనందం ఎంత గొప్పదో ఆ దుఃఖం కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది ఫెయిల్ అయినప్పుడు. బట్ దట్ ఆనందంలో ఉన్న రిస్క్ ఈజ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. అంటే యూ మస్ట్. And I don't think filmmaking is worth it without taking risks. I think you have to push. ఫెయిల్ అయినా కూడా, పడిపోయినా కూడా లేవడంలో ఉన్న తృప్తి, సేఫ్గా ఎప్పుడు ఒక రూమ్లో దాక్కుని తలుపేసుకుని కూపస్థ మండూకంలాగా అక్కడే ఉండవు, బావిలో కప్పంటాను చూడండి, అది నా దృష్టిలో ఈజ్ డెత్. దానికంటే చావు బెటర్. బట్ యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్ అండ్ వెన్ ఇట్ పేస్ ఆఫ్, ఐ థింక్ ద జాయ్ ఇస్ అన్బిలీవబుల్. అయితే మీ సినిమాలోని పాత్రలు, పాత్రధారులు వాటి జయాపజయాలకు పూర్తి బాధ్యత మీదే తీసుకుంటారా? ఖచ్చితంగా కంప్లీట్ జయానికి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా దర్శకుడు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినప్పుడు దర్శకుడికి ఆ బాధ్యత ఉంటుంది, ఒక సెన్సిబిలిటీని షేప్ చేసే బాధ్యత. అయితే ఇప్పుడు కొంత వేరే ఫ్యాక్టర్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు నేను ఎంత శ్రద్ధగా సినిమా తీసినా, ఆ సినిమా నేను ఎంత కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తున్నాను ప్రేక్షకుల్లో, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యేలాగా పబ్లిసిటీ ద్వారా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నాను. 2, రిలీజ్ ఎంత బాగా జరుగుతుంది, కరెక్ట్గా అనుకున్న టైంలో నేను అనుకున్న ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అనే ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బందిపోటు సినిమా నా దృష్టిలో అంత దారుణంగా విఫలమవ్వాల్సిన సినిమా కాదు. ఐ థింక్ ఐ ఫెయిల్ టు కమ్యూనికేట్ విత్ ఆడియన్స్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఎ మూవీ ఇట్ ఈస్. ఇది ఇలాంటి సినిమా
అని మీరు ప్రేక్షకులకు చెప్పినట్టు వాళ్ళు ఒక సినిమాను ఆశించి వచ్చినప్పుడు అది అలాంటి కాదన్నప్పుడు డిసప్పాయింట్ అయిపోతారు. డిసప్పాయింట్ అవడం చాలా స్ట్రాంగ్ అవుతారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఎంత strong అవుతారంటే 10 మంది మీకు చెప్తారు వాళ్ళు బాలేదు. బందిపోటు అనేది టైటిల్ ఏమో బందిపోటు, అందులో యాక్ట్ చేసిన హీరోనేమో అల్లరి నరేష్, ఒక ఇమేజ్ వేరే ఇమేజ్ ఉంది. అండ్ ఆయన నిజంగా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. నరేష్ నిజంగా చాలా బాగా చేసిన సినిమా. నాకు ఆ సినిమా మీరు ఆశ్చర్యపోతారు, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటింగ్స్. అంటే నేను రాసిన వాటిలో కొన్ని సీన్లు నేను అన్నిటికంటే చాలా బాగా రాసిన సీన్స్ ఆ సినిమాలో ఉన్నాయి. బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. అండ్ ఐ రియలీ లైక్ నరేష్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఈస్ డన్ రియలీ గుడ్ జాబ్. అండ్ రావు రమేష్ గారు కానీ, భరణ్ గారు కానీ, వీళ్ళందరూ చాలా కొత్తగా ప్రయత్నించిన సినిమా అది. అయితే ఏమైందంటే జానర్ని మేము కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాం. ఇది అమితుమి జానర్ కాదు అది. ఇట్స్ అ కేపర్, ఇట్స్ అ కాన్ స్టోరీ అంటాను చూడండి. ఒక సరదా మోసగాడి కథ అది. పగలబడి నవ్వేసే ఫార్స్ కాదు అది. సో ఎప్పుడైతే మేము పోస్టర్స్లో అలా పెట్టామో పీపుల్ థాట్ అరే దిస్ ఈజ్ లైక్ అరే లాఫ్ రైట్ రా అష్టాచమ్మలాగా అనుకున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఐ థింక్ దోస్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ హౌ యూ ప్రజెంట్ ఎ ఫిల్మ్. బట్ మౌలికంగా ఒక సినిమా యొక్క రూపాలు, దాని యొక్క ఎస్థెటిక్ షేప్ని నిర్దేశించే బాధ్యత, దాని ఫలితాలని యాక్సెప్ట్ చేసే బాధ్యత మాత్రం దర్శకుడిది.